డియర్ స్టూడెంట్స్, ఈరోజు నేను ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్ రీసెంట్గా జరిగినటువంటి ప్రీ ఫైనల్ 1 ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ ఇది. ఈ క్వశ్చన్ పేపర్ని వీటి ఆన్సర్స్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతాను. సెక్షన్ ఏలో 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. 9 క్వశ్చన్స్ ఇచ్చారు. ఈ 9 క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇక్కడ నేను చెప్తాను. ఫస్ట్ క్వశ్చన్, ద న్యూమరికల్ వాల్యూ ఆఫ్ అవగాడ్రో నెంబర్. దీనికి ఆన్సర్ ఏంటి అంటే, ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏమంటే, అవగాడ్రో నెంబర్ని క్యాపిటల్ Nతో సూచిస్తారు. క్యాపిటల్ N ఈజ్ ఈక్వల్ టు 6.023 ఇంటూ 10^23. ఇది అవగాడ్రో నెంబర్. 6.022 వేస్తే కూడా తప్పులేదు. సెకండ్ క్వశ్చన్, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పాసిబుల్ విత్ స్పిన్ క్వాంటమ్ నంబర్ ప్లస్ 1/2 విత్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ n ఈజ్ ఈక్వల్ టు 4. ఇక్కడ 4 ఆప్షన్స్ కూడా ఇచ్చారు. సెకండ్ క్వశ్చన్కి ఎలా చేయాలి? n ఈజ్ ఈక్వల్ టు 4 కాబట్టి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఒకసారి చూస్తే, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ ఈక్వల్ టు 2n². ఇది ఫార్ములా. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 2 ఇంటూ n ఇది 4 కాబట్టి 4². 16 ఇంటూ 2 ఎంత అవుతుందంటే 32 వస్తుంది. మనం ఏదైనా ఒక ఆర్బిటాల్ తీసుకుంటే ఆ ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్లకి చోటు ఉంటుంది. 2 ఎలక్ట్రాన్లకి చోటు ఉంటుంది ఒక ఆర్బిటాల్లో. మరి ఈ హాఫ్ హెడ్ పైకి ఉండేటటువంటి ఎలక్ట్రాన్ యొక్క స్పిన్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంది అనుకుంటే, దీనికి స్పిన్ క్వాంటమ్ నెంబర్ s ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ప్లస్ 1/2 అవుతుంది. ఈ కిందకు ఉండేటటువంటి డైరెక్షన్లో ఉన్నటువంటి ఈ ఎలక్ట్రాన్ యొక్క స్పిన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంది అనుకుంటే, అప్పుడు s ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే -1/2. స్పిన్ క్వాంటమ్ నెంబరు ఈ ఎలక్ట్రాన్కి -1/2. అంటే మొత్తం 32 ఎలక్ట్రాన్స్లో +1/2 అంటే స్పిన్ క్వాంటమ్ నంబరు +1/2 ఉండేటటువంటి ఎలక్ట్రాన్స్ ఎన్ని? 32 ఎలక్ట్రాన్స్ అంటే అన్ని పేర్ చేసినప్పుడు 16 పేర్స్ వస్తాయి. ఈ విధంగా ఈ 16 పేర్స్లో 16 ఎలక్ట్రాన్స్ క్లాక్ వైజ్ డైరెక్షన్ని కలిగి ఉంటాయి. అంటే స్పిన్ క్వాంటమ్ నెంబర్ +1/2. మిగిలిన 16 ఎలక్ట్రాన్స్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో స్పిన్ కలిగి ఉంటాయి కాబట్టి వాటికి -1/2. క్వశ్చన్ ఏమడిగారు? +1/2. ఏదైతే +1/2 ఉంటుందో ఆ +1/2 ఎన్ని ఎలక్ట్రాన్లకు ఉంటుంది అడిగారు. కాబట్టి ఆన్సర్ వచ్చేంటి? స్పిన్ క్వాంటమ్ నెంబర్ +1/2 ఉండేటటువంటి ఎలక్ట్రాన్స్కి ఎన్ని ఉంటాయి? 16 ఉంటాయి, 16 ఉంటాయి. కాబట్టి ఆన్సరు ఏ అవుతుంది. ఏ వచ్చి 16. థర్డ్ క్వశ్చన్కి వెళ్దాం. బెరీలియం మోర్ క్లోజ్లీ రిసెంబుల్ విత్ అన్న. బెరీలియము దాని యొక్క ప్రాపర్టీస్ ఏ ఎలిమెంట్తో మ్యాచ్ అవుతాయి, ఏ ఎలిమెంట్ లాగా ఉంటాయి, లేదా బెరీలియంతో పాటు ఈక్వల్గా ప్రాపర్టీస్, సేమ్ ప్రాపర్టీస్ ఉండే ఇంకొక ఎలిమెంట్ ఏది అని అడిగారు. అంటే మనకి డయాగనల్ రిలేషన్షిప్ గుర్తుండాలి. డయాగనల్ రిలేషన్షిప్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనము సెకండ్ పీరియడ్ ఎలిమెంట్స్ రాద్దాం. లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్. నియాన్ ఉంటుంది. ఆ నియాన్ ఇప్పుడు వద్దులేండి. తర్వాత సోడియం, ఇది థర్డ్ పీరియడ్ ఎలిమెంట్స్. మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్. సో ఇప్పుడు మనం డయాగనల్ అంటే ఏదైనా ఒక స్క్వేర్ తీసుకుంటే ఆ స్క్వేర్లో ఆపోజిట్ వర్టెసెక్స్ని కలుపుతూ వెళ్ళేటటువంటి లైన్ డయాగ్నల్ అంటారు. కాబట్టి లిథియము
డయాగ్నల్ ఏముంది? మెగ్నీషియం ఉంది. బెరీలియం డయాగ్నల్ ఎలిమెంట్ ఏది? అల్యూమినియం. బోరాన్కి సిలికాన్, కార్బన్కి ఫాస్ఫరస్. అంటే బెరీలియము అల్యూమినియం లాంటి ప్రాపర్టీస్ని కలిగి ఉంటుంది. బెరీలియం మోర్ క్లోజ్లీ రిసెంబుల్ విత్ అల్యూమినియం బికాస్ ఆఫ్ డయాగ్నల్ రిలేషన్షిప్. కాబట్టి మనం ఏ రాస్తే సరిపోతుంది? థర్డ్ క్వశ్చన్కి ఆన్సరు అల్యూమినియం అని రాస్తే చాలు. అదే క్వశ్చన్ని లిథియం మోర్ క్లోజ్లీ రిసెంబుల్ విత్ అని అడగొచ్చు, అప్పుడు మెగ్నీషియం అని రాయాలి. ఇవి ఫస్ట్ 3 క్వశ్చన్స్. తర్వాత ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ హ్యాస్ జీరో డైపోల్ మూమెంట్ అని చెప్పారు. డైపోల్ మూమెంట్ అంటే ఒక పోలార్ కాంపౌండ్కు సంబంధించి మ్యూతో సూచిస్తారు. మ్యూ ఈజ్ ఈక్వల్ టు చార్జ్ ఇంటూ డిస్టెన్స్. ఇదన్నమాట డైపోల్ మూమెంట్. హైడ్రోజన్ ఫ్లోరైడ్కి ఇది ఒక పోలార్ మాలిక్యూలు, ఎందుకంటే హైడ్రోజన్కి ఫ్లోరిన్కి మధ్య ఎలక్ట్రాన్ నెగటివిటీ డిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ బాండ్లో షేర్ చేసుకోబడిన ఎలక్ట్రాన్ తన వైపుకి అట్రాక్ట్ చేస్తుంది. దీనిపైన డెల్టా మైనస్ పాజిటివ్ నెగిటివ్ ఛార్జ్, దీని మీద పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, పార్షియలీ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. కాబట్టి దీనికి ఆల్మోస్ట్ ఆల్ 1.91 వరకు డిబై యూనిట్స్తో కొలుస్తారు. ఇది ఉండొచ్చు. కాబట్టి మనం కనుక్కోవాల్సింది ఏంటి? జీరో డైపోల్ మూమెంట్. డైపోల్ మూమెంట్ జీరోగా ఉండేది ఏది అన్నారు. కాబట్టి హైడ్రోజన్ ఫ్లోరైడ్ కాదు. వాటర్ మాలిక్యూల్ కూడా 1.83 అట్లా ఉంటుంది డైపోల్ మూమెంట్. కాబట్టి వాటర్ మాలిక్యూల్ కూడా కాదు. అమోనియా కూడా ఉంటుంది, కాబట్టి అమోనియా కూడా కాదు. BF3 బోరాన్ ట్రైఫ్లోరైడ్ ఆన్సర్. ఎందుకంటే బోరాన్ ట్రైఫ్లోరైడ్లో 3 ఫ్లోరిన్లు ఇలా ఉంటాయి, బోరాన్తో బాండ్స్ ఏర్పరచుకొని ఉంటాయి. డైపోల్ మూమెంట్ని ఇలా సూచిస్తారు. బోరాన్ నుంచి ఫ్లోరిన్కి ఉంటుంది, ఫ్లోరిన్ ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ కాబట్టి ఇలా సూచిస్తారు డైపోల్ మూమెంట్ని. ఈ డైపోల్ మూమెంట్ పైకి ఇలా ఉంటుంది. మరి 3 డైపోల్ మూమెంట్స్ని యాడ్ చేసామంటే రిజల్టెంట్ డైపోల్ మూమెంటు ఇలా క్రిందికి పనిచేస్తూ ఉంటుంది, ఈజ్ ఈక్వల్ టు 0. ఇది స్క్వేర్, ఇది ట్రయాంగులర్ ప్లానార్ స్ట్రక్చర్ని కలిగి ఉంటుంది. అందువల్ల బోరాన్ ట్రైఫ్లోరైడ్ యొక్క డైపోల్ మూమెంట్ 0. దీంట్లో లోన్ పేర్స్ కూడా లేవు, 3 కూడా బాండెడ్ పేర్సే. ఆ తర్వాత మనం 5th క్వశ్చన్కి వెళ్దాం. ఫిఫ్త్ క్వశ్చన్కి వెళ్దాం. ఫర్ అన్ ఐసోలేటెడ్ సిస్టమ్ డెల్టా U is equal to 0, the value of delta S will be అన్న. అసలు ఐసోలేటెడ్ సిస్టమ్ అంటే ఏంటంటే, ఏదైనా ఒక సిస్టమ్ తీసుకుంటే ఆ సిస్టంలో సరౌండింగ్స్కి ఈ సిస్టమ్కి మధ్య ఎటువంటి మ్యాటరు ట్రాన్సాక్షన్ జరగకూడదు. అంటే మ్యాటర్ బయట నుంచి లోపలికి వచ్చే వీలు ఉండకూడదు, లేదా లోపల నుంచి బయటకు వెళ్ళే వీలు ఉండకూడదు. అదేవిధంగా అంటే ఎక్స్చేంజ్ జరగకూడదు, మ్యాటర్ ఎక్స్చేంజ్ జరగకూడదు, ఎనర్జీ ఎక్స్చేంజ్ కూడా జరగకూడదు. ఎనర్జీ ఎక్స్చేంజ్ కూడా జరగకూడదు. ఇలాంటి సిస్టమ్ని ఐసోలేటెడ్ సిస్టమ్ అంటారు. నెయిదర్ మ్యాటర్ నార్ ఎనర్జీ విల్ ఎక్స్చేంజ్. మరి అలాంటి సిస్టమ్కి ఎనర్జీ ఎక్స్చేంజ్ కూడా జరగలేదు కాబట్టి దాంట్లో ఇంటర్నల్ ఎనర్జీలో చేంజ్ ఎప్పుడు 0గా ఉంటుంది. U అంటే ఇంటర్నల్ ఎనర్జీ, దాంట్లో చేంజ్ ఉండదు. కాబట్టి ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ లేదు కాబట్టి డెల్టా S అంటే ఎంట్రఫీ కూడా 0గా ఉంటుంది. ఎంట్రఫీ అంటే ద ర్యాండమ్నెస్ ఆర్ ద మెజర్మెంట్ ఆఫ్ డిజార్డర్, ఆర్ ఇంకోటి కూడా చెప్పొచ్చు అన్అవైలబిలిటీ ఆఫ్ ఎనర్జీ. కాబట్టి ఇక్కడ మనకి ఎనర్జీ అనేది ఇది ఒక ఒక ఈక్విలిబ్రియంలో ఉంటే, ఆల్రెడీ ఈక్విలిబ్రియంలో ఉండే సిస్టమ్కి అయితే డెల్టా S ఈక్వల్ 0, స్పాంటేనియస్ ఇర్రివర్సబుల్ రియాక్షన్స్కి అయితే డెల్టా S గ్రేటర్ దెన్ 0 ఉంటుంది. కాబట్టి ఇది ఒక ఐసోలేటెడ్ సిస్టమ్. క్వశ్చన్ కొద్దిగా కరెక్ట్గా ఇచ్చి ఉండాలి. ఐసోలేటెడ్ సిస్టమ్ రివర్సిబుల్ రియాక్షన్ అని ఇచ్చి ఉండాలి. కాబట్టి మనం
ఈ 5th క్వశ్చన్కి డెల్టా ఎస్ ఈక్వల్ టు 0 అని రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ 6th క్వశ్చన్కి వెళ్దాం. ద pH ఆఫ్ ఏ 0.05 క్యాపిటల్ M H2SO4 సొల్యూషన్ ఈజ్. ఇక్కడ మన H2SO4 అంటే ఏదైనా సరే H ప్లస్ అయాన్స్ కాన్సన్ట్రేషన్ రాసుకోవాలి. ఇక్కడ H2SO4 యొక్క కాన్సన్ట్రేషన్ 0.05 కాబట్టి H ప్లస్ అయాన్స్ కాన్సన్ట్రేషన్ ఎంత అవుతుంది అంటే 2 × 0.05 అవుతుంది. ఎందుకంటే 2 హైడ్రోజన్లు ఉన్నాయి కాబట్టి 2తో మల్టిప్లై చేయాలి. 2 5లో 10 కదా, 0.2 స్థానం తర్వాత పెట్టామంటే ఎంత అవుతుంది, ఇక్కడ వస్తుంది అంటే 0.1 వస్తుంది. 0.1 వస్తుంది. 2 మనం మామూలుగా పాయింట్ లేదనుకొని మల్టిప్లై చేసిన తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి 0.1 అంటే ఏమి 10⁻⁻1. 10⁻⁻1 0.1 అంటే ఈ 0కి వాల్యూ లేదు కాబట్టి pH ఈజ్ ఈక్వల్ టు -log of 10 H ప్లస్ అయాన్స్ కాన్సన్ట్రేషన్ కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు -log of 10⁻⁻1 అంటే ఈజ్ ఈక్వల్ టు 1కి సమానం. ఎందుకంటే -1 ముందుకు వస్తే -(-1) అవుతుంది. log 10 వాల్యూ 1 కాబట్టి 1 అవుతుంది. కాబట్టి దీనికి ఆన్సర్ యాక్చువల్గా 1 ఇచ్చి ఉండాలి, -1 ఇచ్చారు, -1 రాంగ్, 1 ఇచ్చి ఉండాలి. కాబట్టి H2SO4 యొక్క pH వాల్యూ. ఆ తర్వాత 7th క్వశ్చన్కి వెళ్దాం. 7th క్వశ్చన్. ది ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ పెరాక్సైడ్స్ అండ్ సూపర్ ఆక్సైడ్స్ ఆర్. పెరాక్సైడ్స్ అంటే H2O2 ఒక పెరాక్సైడ్, హైడ్రోజన్ పెరాక్సైడ్. మరి దీంట్లో ఆక్సిజన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఈజ్ ఈక్వల్ టు -1. వెరీ ఇంపార్టెంట్ అనమాట. సూపర్ ఆక్సైడ్స్ అంటే ఒక మెటల్ ఆక్సైడ్స్, ఫర్ ఎగ్జాంపుల్ KO2 తీసుకున్నాం, ఇది సూపర్ ఆక్సైడ్. దీంట్లో ఆక్సిజన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ -1/2 ఆర్ -0.5 అని కూడా రాయొచ్చు. నెక్స్ట్ 8th క్వశ్చన్కి వెళ్దాం. 8. హైబ్రిడైజేషన్ ఆఫ్ కార్బన్ ఇన్ CH3+. CH3+ అనేది ఒక కార్బో క్యాటయాను. ఈ కార్బో క్యాటయాన్లో ఖచ్చితంగా sp3 హైబ్రిడైజేషన్ జరుగుతుంది. sp3 హైబ్రిడైజేషన్. నెక్స్ట్ కాల్షియం కార్బైడ్ ఆన్ హైడ్రాలసిస్ గివ్స్ అన్నారు. సో కాల్షియం కార్బైడ్ అంటే CaC2. దీన్ని హైడ్రాలసిస్ చేసామంటే H2Oతో అప్పుడు C2H2 వస్తుంది, అంటే ఎసిటిలిన్ వస్తుంది. ఎసిటిలిన్ గ్యాస్ని తయారు చేసేటటువంటి పద్ధతి ఇది. ప్లస్ దాంతోపాటు CaOH ట్వైస్ కూడా వస్తుంది. ఇప్పుడు మనకు అది అవసరం లేదు. మనం ఏం రాయాలి ఆన్సర్ అంటే కాల్షియం కార్బైడ్ ఆన్ హైడ్రాలసిస్ గివ్స్ ఎసిటిలిన్ అని రాయొచ్చు, లేదా C2H2 అని కూడా రాయొచ్చు. ఇవి ఫస్ట్ 9 క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనమాట. ఈ 1 మార్క్ క్వశ్చన్స్ ఇవి. ఈ 1 మార్క్ క్వశ్చన్స్ ఆన్సర్స్ ఇప్పుడు నేను చెప్పడం జరిగింది.